సంక్రాంతి స్పెషల్ క్రిస్పీ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా అల్లం వెల్లిపాయ పొట్టు తీసుకోవాలి. రోట్లో అల్లం నూరుకోవాలి. మంచిగా మెత్తగా నూరుకోవాలి. చూడండి ఎలా దంచుకోవాలి. దాని తర్వాత వెల్లిపాయ కూడా వేసుకోవాలి. అన్నీ తీసిన తర్వాత వాయిస్ ఓవర్ చేయాలి. వాయిస్ ఓవర్ చేస్తాను. రెండు మిక్స్ చేసి నూరుకోవాలి. దాని తర్వాత మొత్తం పేస్ట్ అయినాక చిన్న డబ్బాలోకి తీసుకోవాలి. దాని తర్వాత నువ్వులు గాలించడం మా నానమ్మ చేస్తుంది చూడండి. చూడండి పాతకాలం పద్ధతిలో గాలించుకుంటే ఎన్ని రోజులు వచ్చాయో. జీలకర్ర రోట్లో వేసుకొని దంచుకోవాలి. ముందుగానే మేము కొంచెం పొడి చేసుకున్నాం. పట్టించిన పిండి ఒక టబ్బులో పోసుకున్నాం. దాని తర్వాత నువ్వులు వేసుకోవాలి. మొత్తం పోసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. దాని తర్వాత పల్లీలు, వేయించిన పల్లీలు. నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. మొత్తం వేసుకోవాలి. దాని తర్వాత మనం పేస్ట్ చేసుకున్న అల్లం, దాని తర్వాత కారం మీకు సరిపోయినంత వేసుకోవాలి.
దాని తర్వాత ఉప్పు, దాని తర్వాత కడిగి పెట్టుకున్న కల్యమాకు వేసుకోవాలి టేస్ట్ కోసం. తెచ్చుకోవాలి. దాని తర్వాత ఇక మిక్స్ చేసుకోవాలి పిండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ కలిసేటట్టు. దాని తర్వాత వాటర్ పోసుకొని ఇక కలుపుకోవాలి. రెండు చెంబుల నీళ్ళు అయితే పోసుకున్నాం మేమైతే. కారం పడుతుంది. అమ్మి కారపొడి చెప్పు పోయి. ఇప్పుడు కలుపుకోవాలి ఇక మంచిగా మెత్తగా కలుపుకోవాలి. చిన్న బేషన్లోకి తీసుకోవాలి. పిండంతా చిన్న బేషన్లోకి తీసుకోవాలి. దాని తర్వాత పొయ్యి మీద ముక్కుడు పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. మాకు సరిపోలేదని ఇంకో ప్యాకెట్ తెచ్చి పోసాం. ఫ్రీడమ్ ఆయిల్. దాని తర్వాత నూనె చాలా కాలకుండా దిష్టి తీయాలి. వాటర్లో రూపాయి కాయిన్ వేయాలి. ఈ ఫ్రీడమ్ కవర్ దానికి ఒత్తితే వస్తాయో లేదో చూద్దాం. దీంతో ఒత్తుతనైతే రావట్లేదు చూడండి. దానికే అతుక్కుంటుంది, అందుకనే వేరే కవర్ మారవాలి. ఇప్పుడైతే మన కూరగాయల కవర్ దాన్ని కట్ చేసుకొని దానికి ఆయిల్ రుద్దుకోవాలి. ఎందుకంటే ఇంత ముందు కవర్ ఖరాబ్ అయింది కాబట్టి మంచిగా ఒత్తుకోవాలి. దానికి హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వచ్చాయో. పక్కకు పెట్టుకోవాలి. పక్కకు ఒక చెద్దరి మీద వేసుకోవాలి, ఎందుకంటే ఆరేదాకా అట్లా వేసుకోవాలి. అట్లనే చేసుకుంటూ పోవాలి. ఇవైతే మా పిన్ని ఒత్తుతుంది. బాగా గట్టిగా కూడా ఒత్తద్దు, ఎందుకంటే మరీ సన్నగా వస్తాయి. రెండిటికి ఒకసారి ఆయిల్ పెట్టుకోవాలి. ప్లీజ్ నాకు కూడా తిని.
వస్తుంది ఇక దాని నడవాలి మిషన్ అయ్యా ఆగు ఇప్పుడు స్టార్ట్ అయ్యేలా నడవాలి కాలేదు నూనె అదే 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 ఇట్లా ఒక 2 వాయిలు ఒక వాయి అయ్యేదాకా ఒత్తుకోవాలి. సీరే నింపురా సోనేవా నువ్వు చూడకు దాని తర్వాత నూనె వేడైందో లేదో చూసుకోవాలి. ఇప్పుడైతే నూనె వేడైంది వేసినాం. అట్లా 5-6 వేసుకోవాలి ఇక. ఇటు గిట్టురా 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 అమ్మెనకెళ్ళి తీసుకో అమ్మెనకెళ్ళిరా. ఇంకోటి కట్టేస్తాను అవా మంట అయితే చాలా కట్టెలు పెట్టుకోవాలి, లేకపోతే నూనె వేడి ఉండదు. జర పాని వనాపు ముద్ద బనా ముద్ద బనానికి పాని ఎందుకు? ఇట్లా ఇట్లా అవి పల్లి దాని తర్వాత రివర్స్ వేసుకోవాలి అటు ఇటు. బాగా లూజ్ వద్దు బాగా గట్టిగా కొంచెం బ్రౌనిష్ అయ్యేదాకా చూసుకొని ఇక తీసుకోవాలి. చూడండి ఎంత చాలా బాగా వచ్చాయో. ఇట్లా నూనె ఉండకుండా అట్లా అనుకోవాలి, కిందికి మీదికి నూనె కిందికి డ్రాప్స్ పడతాయి. ఇట్లా చిన్న బకెట్లోకి పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా రోజులు నిలువుగా ఉండనీకి అట్లా బకెట్లో వేసుకోవాలి. ముద్దలు చేయక కారం లేక